అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ. ముందుగా ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఆయన బలంగా నమ్మడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారిని. ఆ ఒక నమ్మకంతో, విశ్వాసంతో మంచి మ్యాండేట్ కూడా ప్రజలు ఇవ్వడం జరిగిందండి. ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఆయన కృషి చేస్తారని, ప్రజల తాలూకు వంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఒమ్ముపాలు చేయరని మనస్ఫూర్తిగా ప్రజా ప్రస్థానం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామండి. అండ్ ఈరోజు ముఖ్యమైనటువంటి సలహా ప్రజా ప్రస్థానం పార్టీ నుంచి, అలాగే మా ముఖ్యమైనటువంటి డిమాండ్, ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి పూర్తి స్థాయిలో మద్దతు రాలేనటువంటి పరిస్థితి అండి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంటి ఎంపీల తాలూకు వంటి మద్దతు కీలకంగా మారినటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వంటి సహాయ సహకారాలు కావాలి కాబట్టి, ఆయన సపోర్ట్ కావాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా 2 డిమాండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెట్టాలండి. తొలి డిమాండ్, సే నో టు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఇవ్వాలి అని అంటే నరేంద్ర మోడీ గారు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు. అలాగే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల తాలూకు వంటి హక్కు అండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలమైనటువంటి హామీలు మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ అమలు అవ్వాలనంటే రాష్ట్రం తాలూకు వంటి బడ్జెట్ సరిపోదండి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి హోదా వస్తేనే ఈ తాలూకు వంటి హామీలు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే తెలియపరిచారో అవి అమలు అవ్వడానికి ఆస్కారం ఉంటుందండి. సో చంద్రబాబు నాయుడు గారు దయచేసి 2 ప్రపోజల్స్ గుర్తుపెట్టుకోండి. మీరు సంప్రదింపులు చేసేటప్పుడు, భేటీలు చేసేటప్పుడు ఈ 2 కూడా రాష్ట్రానికి అమలయ్యే విధం కింద మీరు ప్రణాళికలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 1, సే నో టు ప్రైవేటైజేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. ప్రైవేటైజేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్ జరగకూడదు. అలాగే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలి. ఈ 2 కూడా సిట్టింగుల్లోని మీరు డీల్ మాట్లాడేటప్పుడు బలంగా ఓకే అయితేనే మీరు సపోర్ట్ ఇవ్వండి. దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కావాలి మీ సపోర్ట్. మీరు బలంగా ఈ 2 హామీలు నెరవేరిస్తేనే ఇస్తానని చెప్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రేపు రాబోయే 5 ఏళ్ళలో మీరు అనుకునే వంటి మేనిఫెస్టోని అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దయచేసి ఈ 2 డిమాండ్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజాప్రస్థానం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తూ మీ తోట ముకుంద్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.